కన్నప్ప సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నామంటూ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే చేదు వార్త చెప్పారు మంచు విష్ణు. మరి ఈ నెల ఏప్రిల్ 25 ఈ సినిమా అయితే విడుదల అవ్వాల్సి ఉంది. మరి ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి, ఎందుకు అంటే కొంత సీన్స్కి విఎఫ్ఎక్స్ పార్ట్ చాలా అంటే చాలా వర్క్ ఉంది. అట్లానే ఇప్పుడు సినిమాని చాలా లావిష్గా కోరుకుంటున్నారు జనాలు. సో ఈ సినిమా సాంగ్స్ వచ్చిన తర్వాత ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అట్లానే టీజర్స్ వచ్చిన తర్వాత ప్రభాస్ గారి కోసం ఈ సినిమా చాలా అంటే చాలా బాగా చూడటానికి క్యూరియస్గా ఉన్నారు. సో మరి ఆయన ఏదైనా కానీ సీన్స్ అన్ని కలుపుకుంటే కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ చూసుకుంటే సరిగ్గా రాలేదు. సో ఇంకా క్వాలిటీగా తీసుకురావాలి, మన ఇండియన్ స్క్రీన్స్ మీద ఇప్పటి వరకు రానటువంటి ఒక సినిమా కాబట్టి చాలా అంటే చాలా భారీగా ప్లాన్ చేస్తున్నాము అని చెప్పి, అందువల్లే కొంచెం లేట్ అవుతుంది. సినిమా మొత్తం కంప్లీట్గా చెక్కునట్టుగా ఉండాలి కాబట్టి ఈ సినిమా విఎఫ్ఎక్స్లో కూడా ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటున్నాం అని చెప్పి విష్ణు గారితో చెప్పారనమాట. సో మరి ఈ సినిమా ఏప్రిల్ 25 విడుదల కావాల్సి ఉంది, కానీ అది విడుదల అవ్వట్లేదు. ఎందుకంటే ఈ విఎఫ్ఎక్స్ వర్క్ అయిపోతేనే సినిమాని మేము రిలీజ్ చేయగలుగుతాము. సో ఇంకా దగ్గర 2 నెలల వరకు ఈ సినిమా వర్క్స్ జరగచ్చు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారనమాట. మరి కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఉన్నారని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే తెలుగు సినిమా ఆడియన్స్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎదురు చూస్తున్నారు కన్నప్ప సినిమా కోసం. మరి మామూలుగా అయితే విష్ణు గారి సినిమాలకి ఇంత మార్కెట్ ఉండకపోవచ్చు, కానీ ప్రభాస్ గారు ఉండడం వల్ల ఈ సినిమాకి అయితే ఎక్కడలేని హైప్ అయితే ఉందన్నమాట. సో మరి ప్రభాస్ గారు ఒక 5-10 మినిట్స్ కనిపించినా కూడా ఈ సినిమా భారీ రేంజ్లో ఓపెనింగ్ సీన్ రాబడుతుందని చెప్పి అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు అనమాట. సో మరి ఇప్పుడు విష్ణు గారు ఈ విషయం చెప్పడంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అటు తెలుగు ఆడియన్స్ కానీ అందరూ కూడా సోషల్ మీడియాలో డిసప్పాయింట్ అవుతున్నారు. మాకు ఏప్రిల్ 25 రిలీజ్ కావాలని చెప్పి. మరి విష్ణు గారు చెప్పింది కూడా మరి ఫ్యాన్స్ అర్థం చేసుకుని ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలని చెప్పి ఆయన అయితే కోరుకుంటున్నారు. మరి విష్ణు గారు అయితే చాలా గ్రాండియర్గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆయనే హీరోగా ఆయనే నిర్మిస్తూ మరి ప్రభాస్ గారు లాంటి యాక్టర్స్ని, అట్లానే అక్షయ్ కుమార్ గారిని, అటు మోహన్ లాల్ గారిని, వీళ్ళందరినీ కూడా ఈ సినిమాలో తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదు. సో మరి ఈ సినిమా ఎప్పుడొచ్చినా భారీ స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి కంప్లీట్గా ఇండియా మొత్తం అన్ని లాంగ్వేజెస్లో ఈ సినిమాని బాగా చూస్తారని చెప్పి విష్ణు గారు అయితే నమ్ముతున్నారు. మరి వాళ్ళందరి కోసమే ఈ సినిమా క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసుకురావాలని ఆయన అయితే ప్రయత్నిస్తున్నారు. మరి చూద్దాం, ఈ ఏప్రిల్ 25 మిస్ అయిపోయింది కాబట్టి మరి మే ఆర్ జూన్లో అన్న సమ్మర్ అయ్యేలోపు రిలీజ్ అవుతుందా లేదా అని.